STSN Government Degree College proudly presents YouTube live stream under the able guidance of Dr. S. Smita Madam Garu, Principal STSN Government Degree College. In the last video, we are already discussed what about Werner theory. Today, we are going to discuss Sedgwick theory. In this case, we are going to discuss four aspects. Aspect number 1, introduction of Sedgwick theory. Aspect number 2, postulates of Sedgwick theory. Aspect number 3, atomic number. What is effective atomic number? Aspect number 4, limitations of Sedgwick theory. So, aspect number 1. So, actually, at the time of Werner theory, there is no idea about valency and electronic configuration. నిజానికి వెర్నర్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కాలంలో వ్యాలెన్సీ అంటే తెలియదు, ఎలక్ట్రాన్ యొక్క రచన అంటే తెలియదు. ఆ సిద్ధాంతాన్ని కొద్దిగా మార్పు చెందిస్తూ తరువాత కాలంలో సిడ్జ్విక్ ఎలక్ట్రాన్ రచన మరియు లూయిస్ సిద్ధాంతం ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఈ సిద్ధాంతానికే సిడ్జ్విక్ సిద్ధాంతం అని అంటారు. సో సిడ్జ్విక్ థియరీ ఇస్ ద మోడిఫైడ్ థియరీ ఆఫ్ వెర్నర్. అండ్ గో టు ద పోస్టులేట్స్. ఆస్పెక్ట్ నెంబర్ 2. పోస్టులేట్స్లో నెంబర్ 1, ప్రథమ సంయోజకత అనేది ఎలక్ట్రాన్ల యొక్క స్థానాంతర గమనం వలన చేకూరుతోంది. మనకి ఇదివరకే తెలుసు, ప్రథమ సంయోజకత అంటే అర్థం ఏమంటే కనుక ఆక్సీకరణ సంఖ్య. కేంద్రలోహ పరమాణువుకి ఆక్సీకరణ సంఖ్య ఏ విధంగా వస్తుందంటే ఎలక్ట్రాన్ల యొక్క స్థానాంతర గమనం. అదే మాదిరిగా ద్వితీయ సంయోజకతలు ఏ విధంగా చేకూరుతున్నాయి అంటే గనక ఎలక్ట్రాన్ జంటలను దానం చేయడం వలన. ద్వితీయ సంయోజకత అంటే అర్థం ఏమంటే కనుక సమన్వయ సంఖ్య. అంటే ప్రథమ సంయోజకత ఎలక్ట్రాన్ స్థానాంతర గమనం వలన, ద్వితీయ సంయోజకత ఎలక్ట్రాన్ జంటను దానం చేయటం వలన జనించినవిగా పరిగణించాడు. సో ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ బై ది transfer of electrons. Secondary valency is, which is nothing but coordination number, is donation of lone pair of electrons. సో ఈ మాదిరిగా ఎలక్ట్రాన్ జంటను దానం చేయడం వలన కేంద్రలోహ పరమాణువుకి లిగాండ్కి మధ్య ఏర్పడినటువంటి బంధాన్ని సమన్వయ సంయోజనీయ బంధం అని అంటారు. పోస్టులేట్ నెంబర్ 2, సిడ్జ్విక్ సిద్ధాంతం ప్రకారం కేంద్రలోహ పరమాణువు అనేది లూయిస్ ఆమ్లంగాను, లిగాండ్ అనేది లూయి క్షారంగాను ప్రవర్తిస్తాయి. మనకు తెలిసిందే, లూయిస్ ఆమ్లం అంటే అర్థం ఏమంటే ఎలక్ట్రాన్ జంటలను స్వీకరించేది. లిగాండ్ లూయి క్షారంగా పనిచేస్తుంది. అంటే లూయి క్షారం అంటే ఎలక్ట్రాన్ జంటలను దానం చేసేది అని అర్థం. గో టు ద పోస్టులేట్ నెంబర్ 3. సమన్వయ సమ్మేళనాల స్థిరత్వాన్ని వివరించడానికి సిడ్జ్విక్ ప్రాభావిక పరమాణు సంఖ్య అనే భావనను ప్రవేశపెట్టాడు. సో టు ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్, హీ కెన్ ఇంట్రడ్యూస్ a concept of effective atomic number. Now let us see what is effective atomic number. అసలు ప్రాభావిక పరమాణు సంఖ్య అంటే ఏమి? వెరీ సింపుల్. లిగాండ్లు దానం చేసిన ఎలక్ట్రాన్లతో కలిపి కేంద్రలోహ పరమాణువు పై గల లేకుంటే కేంద్రలోహ పరమాణువు దగ్గర గల మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యనే ప్రాభావిక పరమాణు సంఖ్య అని అంటారు. సో ఇన్ సింపుల్లీ, the total number of electrons accumulated on the central atom, including with electrons donated by the ligand atoms.
అంటే లిగాండ్లు దానం చేసిన ఎలక్ట్రాన్లతో కలిపి కేంద్రలోహ పరమాణువు దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో ఆ మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యనే ప్రాభావిక పరమాణు సంఖ్య అని అంటారు. సో సింపుల్ ఫార్ములా ఇస్ EAN ఈక్వల్ టు కేంద్రలోహ పరమాణువు సంఖ్య మైనస్ ఆక్సీకరణ సంఖ్య ప్లస్ లిగాండ్ల దానం చేసిన ఎలక్ట్రాన్ సంఖ్య. అంటే ఏదైనా ఒక సంశ్లిష్టానికి మనం EAN ప్రాభావిక పరమాణు సంఖ్యను లెక్కగట్టాలంటే కేంద్రలోహ పరమాణు యొక్క పరమాణు సంఖ్య వేసి దానిలోంచి ఆక్సీకరణ సంఖ్యను తీసేసి దానికి లిగాండ్ల దానం చేసిన ఎలక్ట్రాన్ల సంఖ్యను అంటే లిగాండ్ల యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్యను కలపాల. కలిపితే మనకు వచ్చేదే ప్రాభావిక పరమాణు సంఖ్య. నౌ లెట్ us see one example. హెక్సాఎమీన్ కోబాల్ట్ 3 అయాన్. ఈ సంశ్లిష్టంలో నెంబర్ 1 కేంద్రలోహ పరమాణువు ఏది అంటే కనుక కోబాల్ట్, పరమాణు సంఖ్య 27, ఆక్సీకరణ సంఖ్య కేంద్రలోహ పరమాణు యొక్క ఆక్సీకరణ సంఖ్య 3. ఎందుకంటే కనుక కోబాల్ట్ X అనుకుంటే NH3 తటస్థ లిగాండ్ కనుక 0, అదంతా సమానం 3కి సమానం అవుతుంది కనుక ఆక్సీకరణ సంఖ్య 3. ఇక్కడ మొత్తం ఎన్ని లిగాండ్స్ ఉన్నాయంటే 6 లిగాండ్లు ఉన్నాయి. 6 లిగాండ్లలో ప్రతి లిగాండ్ 2 ఎలక్ట్రాన్లు దానం చేస్తుంది. సో 6 2s are 12. సో మనం చెప్పినటువంటి ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే కేంద్రలోహ పరమాణు సంఖ్య 27, ఆక్సీకరణ సంఖ్య 3 ప్లస్ నెంబర్ ఆఫ్ లిగాండ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ది లిగాండ్ ఈస్ 12, దట్ ఈక్వల్ టు 36. సో ఈ వచ్చిన 36 అనేది ఉత్కృష్ణ వాయువు నోబుల్ గ్యాసెస్ అయినటువంటి క్రిప్టాన్ యొక్క విన్యాసంతో సమానంగా ఉంటుంది. అంటే మనం ప్రాభావిక పరమాణు సంఖ్యను లెక్కగట్టినప్పుడు వచ్చినటువంటి సంఖ్య కనుక జడవాయు విన్యాసంతో సరిపోలినట్లయితే సిజ్విక్ సిద్ధాంతం ప్రకారం ఆ సంశ్లిష్టానికి స్థిరత్వం చేకూరుతోంది. అండ్ go to the example number 2, K4FeCN6. ఈ సంశ్లిష్టంలో పరమాణు సంఖ్య 26, ఆక్సీకరణ సంఖ్య 2, లిగాండ్ల దానం చేసిన ఎలక్ట్రాన్ల సంఖ్య సేమ్ 6 2s are 12. Here also EAN is 36, which is also stable complex. Example number 3, K3FeCN6. ఈ సంశ్లిష్టంలో ప్రాభావిక పరమాణు సంఖ్య లెక్కగట్టేటప్పుడు అగైన్ కేంద్రలోహ పరమాణు యొక్క పరమాణు సంఖ్య 26, ఆక్సీకరణ సంఖ్య 3, లిగాండ్ల దానం చేసిన ఎలక్ట్రాన్ల సంఖ్య 12. సో ఈ సంశ్లిష్టానికి కనుక మనం EAN లెక్కగడితే ఎంత వచ్చిందంటే 35 వచ్చింది. సో విచ్ ఈస్ నియరర్ టు ద క్రిప్టాన్ బట్ నాట్ సిమిలర్ విత్ ద క్రిప్టాన్. సో ఇట్ ఈస్ ఏ అన్స్టేబుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఎందుకనగా 35 వచ్చింది అంటే క్రిప్టాన్ యొక్క విన్యాసానికి దగ్గరగా ఉంది, క్రిప్టాన్ యొక్క విన్యాసంతో సమానంగా లేదు కనుక సిజ్విక్ సిద్ధాంతం ప్రకారం K3FeCN6 అనేది ఒక అస్థిరమైన సంశ్లిష్టం. అండ్ go to the aspect number 3, drawbacks of Sidgwick theory. So drawback number 1, సంశ్లిష్టం ఏర్పడినప్పుడు లిగాండ్లు ఎలక్ట్రాన్ జంటలని కేంద్రలోహ పరమాణువుకి దానం చేస్తే ఎలక్ట్రాన్ జంటలను తీసుకున్నటువంటి కేంద్రలోహ పరమాణువు రుణావేశిత అయాన్గా మారాలి. మనకి ఇదివరకే తెలుసు, ఏదైనా ఒక పరమాణువు అనేది ఎలక్ట్రాన్లు స్వీకరిస్తే రుణావేశాన్ని పొందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Cl ఒక ఎలక్ట్రాన్ పొందితే Cl మైనస్గా మారుతుంది. మరి అదే మాదిరిగా కేంద్రలోహ పరమాణువు అనేది 6 ఎలక్ట్రాన్ జంటలను స్వీకరిస్తే రుణావేశాన్ని పొందాలి. కానీ కేంద్రలోహ పరమాణువు ఎల్లప్పుడూ కూడా ధనాత్మకంగా ఉంటుంది. నెవర్ ఇట్ ఈస్ నెగటివ్. మెటల్ ఆల్వేస్ మస్ట్ బి పాజిటివ్. అండ్ డ్రాబ్యాక్ నెంబర్ 2, కొన్ని తటస్థ లిగాండ్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వా అండ్ ఎమైన్, ఈ 2 లిగాండ్లలో ఎలక్ట్రాన్ జంటలు
2s2 ఆర్బిటాల్లో ఉంటాయి. అంటే కేంద్రకానికి అతి దగ్గరగా ఉంటాయి. మరి కేంద్రకానికి దగ్గరగా ఉన్నట్లయితే ఈ లిగాండ్లు తమ యొక్క ఒంటరి జంట ఎలక్ట్రాన్లను కేంద్రలోహ పరమాణువుకి ఏ విధంగా దానం చేశాయి? ఎందుకంటే కేంద్రకానికి దగ్గరగా ఉన్నట్లయితే ఆ ఎలక్ట్రాన్ యొక్క జంట ఆ మాలిక్యూల్ యొక్క కేంద్రకంతో దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. మరి అటువంటప్పుడు ఈ రెండు ఏవి H2O కానీ NH3 కానీ తమ యొక్క ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను కేంద్రలోహ పరమాణువుకి ఏ విధంగా దానం చేశాయి? దాని గురించి కూడా ఎటువంటి వివరణ ఇవ్వాల. అండ్ డ్రాబ్యాక్ నెంబర్ 3, ఈయన చెప్పినటువంటి ప్రాభావిక పరమాణు సంఖ్య అనేది అన్ని సంశ్లిష్ట సమ్మేళనాలకి అనువర్తనం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ K3FeCN6 ఆయన చెప్పిన ప్రాభావిక పరమాణు సంఖ్య లెక్క కడితే కనుక 35 వచ్చింది, విచ్ గివ్స్ అన్స్టెబిలిటీ. సో ఈ ప్రాభావిక పరమాణు సంఖ్య అనే భావన కూడా అన్ని సంశ్లిష్టాలకి అనువర్తించడం లేదు. అండ్ గో టు ద డ్రాబ్యాక్ నెంబర్ 4, సమన్వయ సమ్మేళనాల యొక్క అయస్కాంత ధర్మాలను గురించి వివరించలేదు. అదే మాదిరిగా సమన్వయ సమ్మేళనాల యొక్క రంగు ధర్మాలను గురించి వివరించలేదు. అదే మాదిరిగా సమన్వయ సమ్మేళనాల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో వివరించలేదు. సో దిస్ ఇస్ అబౌట్ ది టోటల్ థియరీ ఆఫ్ సిజ్విక్. So we will stop here, continue in the next video. Thank you.